Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's Session. session. SBI Clerk Mains Practice Sessions. ఫ్రెండ్స్ మనం ఎస్బీఐ ప్రాక్టీస్ సెషన్స్ అయితే చూస్తున్నాం కదా. ఈరోజు ప్రాక్టీస్ సెషన్స్లో భాగంగా మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ గ్రామర్ చూద్దాం. సో చూద్దాం ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ జస్ట్ ప్రిలిమ్స్లో మనకి ఎలా ఇస్తాడు అని చెప్పేసానంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్సెస్ని ఐదర్ 4 or 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాడు. అందులో ఎర్రర్ ఏది ఉంటే కనుక్కుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ మనం మెయిన్స్కి వచ్చేసరికి డైరెక్షన్స్ వాడు ఏమి ఇచ్చాడో దానికి ఆర్డర్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఇక్కడ చూద్దాం డైరెక్షన్స్ ఏమి ఇచ్చారో. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 sentences ఆర్ ప్రొవైడెడ్ అండ్ యూ ఆర్ రిక్వైర్డ్ టు ఇవాల్యుయేట్. ఏమని చెప్పేసన్నారు? ఇవాల్యుయేట్ చేయాలి. సో గ్రామటికల్ కరెక్ట్నెస్ అంటే గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి మనం ఇవాల్యుయేట్ చేయాలి. అంటే మనం ఆ సెంటెన్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఆ తర్వాత వాడు ఇచ్చిన ఆప్షన్స్లోంచి ఏదైతే అది చూస్ చేసుకోవాలి. గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ఈచ్ స్టేట్మెంట్ అండ్ సెలెక్ట్ ద కరస్పాండింగ్ ఆప్షన్. సో మనం సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం కరస్పాండింగ్ ఆప్షన్ ఏది ఉంటే అది చూస్ చేసుకోవాలి. దట్ యాక్యురేట్లీ రిప్రజెంట్స్ యువర్ ఇవాల్యుయేషన్. మనం ఇవాల్యుయేషన్ చేసిన దాని ప్రకారం ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఉందో దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూద్దాం. సో ఫస్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ అయితే చూద్దాం. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 years అని చెప్పేసి అన్నారు. సో ఏంటది? షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 years. ఇందులో ఏమైనా ఎర్రర్ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎర్రర్ ఉందా లేదా చూద్దాం. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ అంటే ఏంటి? తను వర్క్ చేస్తుంది ఇక్కడ ఈ ఫర్మ్ ఆర్ ఈ ఆఫీస్ అని చెప్పేసి అనొచ్చు. సిన్స్ 5 years. ఓకే, సిన్స్ అండ్ ఫర్ ఈ రెండు మనం యూస్ చేస్తాం కదా. సిన్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఫర్ ఎప్పుడు యూస్ చేస్తాం? సిన్స్ మనం ఖచ్చితంగా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం యూస్ చేస్తే సిన్స్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ 5 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కదా. సో ఇక్కడ మనకి సిన్స్ రాకూడదు, ఏం రావాలి? ఫర్ రావాలి. సో షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years అంటే కరెక్ట్ అవుతుంది. సో జస్ట్ వాడు ఏమని చెప్పేస్తున్నాడు? ఇవాల్యుయేట్ చేయమన్నాడు. రైట్ ఆర్ రాంగ్ అనేది ఇవాల్యుయేట్ చేయమన్నాడు. సో ఈ సెంటెన్స్ ఏమొచ్చింది మనకి? సో ఇది గ్రామటికల్లీ రాంగ్ ఉంది. ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి సిన్స్ ప్లేస్లో ఏం రావాలి? ఫర్ రావాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద జ్యూరీ వాజ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ ఆన్ ద కేస్. సో జ్యూరీ అంటే ఏంటి? కలెక్టివ్ నౌన్ కదా. సో గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని మనం జ్యూరీ అని చెప్పేసి అంటాము. సో కలెక్టివ్ నౌన్ కాబట్టి యాజ్ ఏ హోల్ అంటే మొత్తం కింద తీసుకుంటే వాజ్ సింగులర్ వస్తుంది కాబట్టి వాజ్ కరెక్టే. డివైడెడ్ ఇన్ దైర్ ఒపీనియన్ ఆన్ ద కేస్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఏంటిది? జ్యూరీ వాజ్ డివైడెడ్ అంటే 10 members ఉన్నారనుకుందాం. సో 10 members మొత్తం హోల్గా కలిపి గ్రూప్గా కలిపితే సింగులరే. బట్ వాళ్ళు ఏంటి? 10 members ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. సో కాబట్టి ఇక్కడ మనకి డివైడెడ్ ఇన్ దైర్ ఒపీనియన్. సో ఇక్కడ డివైడెడ్ సెన్స్ ఉంది కదా. ఇక్కడ మనకి కలెక్టివ్లోనే బట్ యూజ్డ్ ఇన్ డివైడెడ్ సెన్స్. హెన్స్ మనకి ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్ యూస్ చేస్తాం. దైర్ అనేది కరెక్టే. దేర్ కాకుండా ఇన్ ఇట్స్ ఒపీనియన్ ఆన్ ద కేస్ అని చెప్పేసి ఇస్తే రాంగ్ అవుతుంది. ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి డివైడెడ్ సెన్స్ కనిపిస్తుందిగా అందుకు. సో దేర్ కరెక్ట్ ఆప్షన్. సో అంటే ఏంటి మనకి? సెంటెన్స్ 2 అనేది గ్రామటికల్గా కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూద్దాం. నో సూనర్ హ్యాడ్ వి లెఫ్ట్ ద హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. దాని మీనింగ్ ఏంటి? మేము ఇలా ఇల్లుని వదిలిపెట్టి వెళ్ళామో లేదో అంటే ఇంట్లోంచి బయటకు వచ్చామో లేదో అంతే అప్పటికప్పుడు రెయిన్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు. సో ఇందులో ఎర్రర్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇవాల్యుయేట్ చేయాలి అందులో ఎర్రర్ ఉందేమో అని చెప్పేసి. నో సూనర్ హ్యాడ్ వి లెఫ్ట్ ద హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. మనకి కాంబినేషన్ చూస్తాం కదా. కాంబినేషన్ ఆఫ్ కంజంక్షన్స్లో నో సూనర్ అండ్ దాన్ కాంబినేషన్ మనకి కనిపిస్తుందిగా. సో మనం ఇవాల్యుయేట్ చేస్తే గ్రామటికల్లీ సో నో సూనర్ హ్యాడ్ వి లెఫ్ట్ ద హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో ఇది కూడా గ్రామటికల్లీ కరెక్టే. నెక్స్ట్ చూద్దాం. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు నాట్ స్మోక్. సో ఇందులో గ్రామటికల్ ఎర్రర్ ఉందా లేదా గ్రామటికల్లీ కరెక్ట్ ఉందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేయాలి. సో ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు నాట్ స్మోక్ అని చెప్పేసి అన్నారు. రైట్ ఆర్ రాంగ్? నార్మల్గా మనం ఏం యూస్ చేస్తాం? నాట్ టు స్మోక్, టు నాట్ స్మోక్ కాదు. సో ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు స్మోక్ అది కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది గ్రామటికల్లీ రాంగ్. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏంటి 1 and 4 అనేవి ఇన్కరెక్ట్, 2 and 3 అనేది కరెక్ట్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉందో లేదో చూద్దాం. ఏమిచ్చారు? బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్. ఇది కరెక్టే. ఓకే, ఇదేగా ఉంది ఆప్షన్. ఇక్కడ వాడు ఇవ్వలేదుగా బోత్ 1 and 4 ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇవ్వలేదుగా. సో ఇది మనకి మెయిన్స్ లెవెల్లో గ్రామర్ మీద వచ్చే కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఈ మోడల్లో ఉంటాయి. సో మనకి ఏమొచ్చింది? సో బోత్ 2 and 3 ఆర్ గ్రామటికల్లీ కరెక్ట్. సో ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. నైదర్ ఆఫ్ ద ఆప్షన్స్ వర్ సూటబుల్ ఫర్ అస్ అంటే ఏంటి?
నైదర్ ఆఫ్ ద ఆప్షన్స్ వర్ సూటబుల్ ఫర్ అస్. సో నైదర్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం నైదర్ అనేది? సో ఇది గ్రామటికల్లీ రైట్ ఉందా రాంగ్ ఉందా అనేది మనం ఇవాల్యుయేట్ చేయాలి. నైదర్ ఆఫ్ ద ఆప్షన్స్ వర్ సూటబుల్ ఫర్ అస్. సో నైదర్ నార్ కానీ ఐదర్ ఆర్ కానీ ఏంటి రెండిట్ల మధ్యలో కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం చూస్తాము. సో ఇక్కడ మనకి ఏముంది నైదర్ ఆఫ్ ద ఆప్షన్స్ కదా. సో మనకి ఏమొస్తుంది వర్ రాదు, సింగులర్. సో అంటే రెండిట్లోంచి ఒకటి పిక్ చేస్తాం మనం, లేకపోతే రెండిట్లోంచి ఏ ఒక్కటి కూడా పిక్ చెయ్యం కదా. సో ఇక్కడ మనకి నైదర్ ఆఫ్ ద ఆప్షన్స్ అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సూటబుల్ అవ్వలేదు, ఏ ఒక్కటి కూడా సూటబుల్ అవ్వలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఏమొస్తుంది మనకి? వర్ రాదు, వజ్ వస్తుంది. సో ఈ సెంటెన్స్ ఏమైంది మనకి? గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. సో ఫస్ట్ వన్ అనేది మనకి గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. ఎందుకు అని చెప్పేసి అంటే నైదర్ ఆఫ్ ద ఆప్షన్స్ వజ్ వస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. ద టీచర్ సెడ్ దట్ ఆనెస్టీ వాజ్ ద బెస్ట్ పాలసీ. నార్మల్గా మనకి ఏంటి ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనే కోట్ ఉంటుంది కదా, దాన్ని నెరేషన్లో అంటే డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ మార్చినప్పుడు మనకి ఏమొస్తుంది? ద టీచర్ సెడ్ దట్ ఆనెస్టీ వాజ్ ద బెస్ట్ పాలసీ. సో రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నది కరెక్ట్గానే యూజ్ చేశారు కాబట్టి సెకండ్ అనేది కరెక్ట్ అవుతుంది మనకి. నెక్స్ట్ హీ ఇన్సిస్టెడ్ ఆన్ మీ టు అటెండ్ ద మీటింగ్. సో ఇక్కడ మనకి ఏముంది? ఇన్సిస్టెడ్. ఇన్సిస్ట్ తర్వాత మనకు వచ్చే ప్రిపోజిషన్ ఏంటి? ఆన్ సరిపోయింది. మనం ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్లో చూస్తాం కదా, కొన్ని ఉంటాయి, కొన్ని టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. కొన్ని వర్బ్స్ తర్వాత ఖచ్చితంగా మనం ఆ ప్రిపోజిషనే యూజ్ చేయాలి. దాన్నే మనం ఏమని చెప్పేసి అంటాం? ఫిక్స్డ్ ప్రిపోజిషన్. మనకి నార్మల్గా ఇన్సిస్ట్ అనే వెర్బ్ తర్వాత ఏమొస్తుంది? ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో హీ ఇన్సిస్టెడ్ ఆన్. సో ఓకే, ఇది సరిపోయింది మనకి. మీ టు అటెండ్ ద మీటింగ్ అని చెప్పేసి అన్నారు. సో ఏమొస్తుంది మనకి? ఇన్సిస్ట్ ఆన్ వచ్చింది. ఓకే. సో ఇన్సిస్ట్ ఆన్ తర్వాత మనకి ఎప్పుడు కూడా జెరండ్ ఫార్మేషన్ వస్తుంది. సో జెరండ్ అంటే మీనింగ్ ఏంటి? V1 ING ఫామ్ ఉంటుంది కదా. సో ఏదైనా వెర్బ్ని మనం నౌన్ ఫామ్ కింద యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? జెరండ్ అని చెప్పేసి అంటాం. జనరల్గా ఇన్సిస్ట్ ఆన్ తర్వాత మనకి ఎప్పుడు జెరండ్ ఫార్మేషన్ వస్తుంది. సో హీ ఇన్సిస్టెడ్ ఆన్ మీ టు అటెండింగ్ ద మీటింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకి గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. సో 1 రాంగ్ వచ్చింది, 3 రాంగ్ వచ్చింది. ఇక్కడ చూద్దాం. ద పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద రోబరీ. అంటే ఏంటి? పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అక్కడ ఏదో దొంగతనం జరిగింది, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి. ద పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ద రోబరీ. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కరెక్టే ఉందా? చూస్తే మనం ఇక్కడ మనకి ఇక్కడ నౌన్ ఏముంది? సబ్జెక్ట్ ఏముంది? ద పోలీస్ అని చెప్పేసి ఉంది కదా. సో పోలీస్ అనేది సింగులరా ప్లూరలా? సో పోలీస్ ఆల్వేస్ ప్లూరల్. సో తర్వాత మనకి ఏం రావాలి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ రాదు, ఆర్ వస్తుంది. సో ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద రాబరీ అనేది అయితే కరెక్ట్ అవుతుంది. సో మనకి ఏంటి ఇక్కడ? సో ఫోర్త్ సెంటెన్స్ కూడా గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఉందో దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. ఓన్లీ 2 కరెక్ట్ ఉందా? లేదుగా. సో ఏముంటాయి మనకి? 1, 3 అండ్ 4 అనేవి ఇన్కరెక్ట్ వచ్చాయి. సో మనం ఏ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు? ఆప్షన్ ఈ ఉందిగా, దాన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్. సో మనకి ఇఫ్ క్లాజ్ ఉంది కదా, దాని మీద ఇచ్చారు క్వశ్చన్. చూద్దాం. ఇఫ్ క్లాజ్ ఉన్నప్పుడు ఓకే, ఇఫ్ క్లాజ్ స్ట్రక్చర్ ఏం యూస్ చేస్తాం మనం? ఇఫ్ హీ వుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఇఫ్తో మనకి నార్మల్గా ఇఫ్ క్లాజెస్లో 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి కదా. అందులో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద కండిషన్స్ యూస్ చేశాడు. అందులో మనకి ఏమొస్తుంది? హీ వుడ్ హ్యావ్ పాస్డ్, వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది అని చెప్పేసి అంటే ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాం? హ్యాడ్ ప్లస్ V3 యూస్ చేస్తాం. సో 2 చోట్ల వుడ్ హ్యావ్ ప్లస్ V3 యూస్ చేయంగా. సో ఇఫ్ హ్యాడ్ ప్లస్ V3 దాంతోపాటు వచ్చే మనకి రిజల్ట్ ఏమవుతుంది? వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? వుడ్ హ్యావ్ రాదు, హ్యాడ్ వస్తుంది. సో సెంటెన్స్ 1 అనేది మనకి గ్రామటికల్గా చూస్తే ఇన్కరెక్ట్ అయింది. సో సెంటెన్స్ 1 అనేది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. నెక్స్ట్ ద హయ్యర్ యూ క్లైమ్ ద కూలర్ ఇట్ గెట్స్. ఏంటిది? మనకి సింపుల్ ప్రెజెంట్లో యూస్ చేస్తాం కదా, మనకి యూనివర్సల్ ట్రూత్స్ అని చెప్పేసి అంటాము. సో సింపుల్ కంపారిటివ్ ఫామ్లో యూస్ చేస్తాం మనం. ద హయ్యర్ యూ క్లైమ్ అండ్ ద కూలర్ యూ గెట్స్. కంపారిటివ్ ఫామ్లో మనం యూనివర్సల్ ట్రూత్స్ చెప్పినప్పుడు యూస్ చేస్తాం కదా. సో ఇదేంటిది? ద హయ్యర్ యూ క్లైమ్ ద కూలర్ ఇట్ గెట్స్. సో గ్రామటికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్ యూజ్డ్ ఇన్ కంపారిటివ్ సెంటెన్సెస్. కంపారిటివ్ స్ట్రక్చర్ యూస్ చేస్తాం కదా, అది మనం. నెక్స్ట్ దే డిస్కస్డ్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఫర్ అవర్స్. ఏంటి ఇక్కడ ఎర్రర్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేసాం అనుకో. ఇక్కడ ఏముంది మనకి వెర్బ్? డిస్కస్ కదా. సో నార్మల్గా డిస్కస్ తర్వాత సో మనం అబౌట్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తామా? యూస్ చేయంగా. డిస్కస్ డజంట్ ఫాలో ద ప్రిపోజిషన్ అబౌట్. ఏమొస్తుంది మనకి ఇక్కడ? దే డిస్కస్డ్ ద ప్రాజెక్ట్ ఫర్ అవర్స్. సో ఇక్కడ అబౌట్ ఉంది కాబట్టి రాంగ్ అవుతుంది. సో సెంటెన్స్ 3 అనేది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్.
నెక్స్ట్ చూద్దాం. ద రీజన్ వై షీ లెఫ్ట్ ఈజ్ బికాస్ షీ గెట్ ఏ బెటర్ జాబ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద రీజన్ వై షీ లెఫ్ట్ ఈజ్ బికాస్ షీ గెట్ ఏ బెటర్ జాబ్ అని చెప్పేసి అన్నారు. సో మనకి ఏంటి ఇక్కడ ద రీజన్ వై, ఎందుకో రీజన్ చెప్తున్నాం, మళ్ళీ బికాజ్ అని చెప్పి యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇదన్నా తీసేయాలి, లేకపోతే బికాజ్ అని చెప్పేసి తీసేయాలి. షీ లెఫ్ట్ బికాస్ ఆఫ్ షీ గెట్ ఏ బెటర్ జాబ్ అని చెప్పేసి అని ఉండాలి. లేదు అని చెప్పేసి అంటే ద రీజన్ వై షీ లెఫ్ట్ ఈజ్ షీ గోట్ ఏ బెటర్ జాబ్. సో అలా అని చెప్పేసి యూజ్ చేస్తాం మనం. రీజన్ వై అండ్ బికాజ్ రెండు యూజ్ చేయాల్సిన పని లేదు. సో కాబట్టి ఏంటి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ కూడా గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. ఇక్కడ మనకి గ్రామటికల్లీ కరెక్టా కాదా అనేది ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. దాన్ని ఏమి కరెక్ట్ చేసి మళ్ళీ కరెక్ట్ ఫామ్ చెప్పేసి రాయమని చెప్పేసి ఇవ్వలేదుగా ఆప్షన్స్లో. సో మనకి ఏమొచ్చింది, 1, 3, 4 అనేవి ఇన్కరెక్ట్ అండ్ ఓన్లీ 2 ఈస్ కరెక్ట్. ఆప్షన్స్లో ఏముందో చూద్దాం. ఇక్కడ చూస్తే ఆల్ 1, 2, 3, 4 ఇన్కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు, కాదుగా 1, 3, 4 ఇన్కరెక్ట్ అండ్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో మనం ఆప్షన్ బి కింద చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. సో హీ అవాయిడెడ్ టు స్పీక్ టు హర్ ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్. అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళిద్దరికి మధ్యలో. సో ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత తను మాట్లాడడం అనేది అవాయిడ్ చేసింది అని చెప్పేసి అన్నారు. సో ఇది రైటా రాంగ్ ఉంది అని చెప్పేసి చూసాం అనుకో, నార్మల్గా అవాయిడ్ ఉంది కదా. సో ఇక్కడ అవాయిడ్, ఈ అవాయిడ్ అనే వర్బ్ తర్వాత మనం ఏ ఫామ్ యూస్ చేస్తాం, V1 అనేది అయితే యూస్ చేయం. జనరల్గా ఏ ఫామ్ యూస్ చేస్తాం, అవాయిడ్ తర్వాత మనం జెరండ్ యూస్ చేస్తాం. సో ఏమొస్తుంది మనకి, హీ అవాయిడెడ్ స్పీకింగ్ టు హర్ ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మనకి 2 + V1 యూస్ చేయం అవాయిడ్ తర్వాత. అవాయిడ్ తర్వాత మనం ఎప్పుడు యూస్ చేయాల్సిన ఫామ్ ఏంటి, సో జెరండ్ ఫామ్. దీన్ని మనం టు ఇన్ఫినిటివ్ అని చెప్పేసి అంటాము. సో V1 ING ఫామ్ని జెరండ్ ఫామ్ అని చెప్పేసి అంటాంగా. సో హీ అవాయిడెడ్ స్పీకింగ్ టు హర్ ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్. సో 1 అనేది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. ద కమిటీ హ్యావ్ డిసైడెడ్ టు పోస్ట్పోన్ ద ఈవెంట్ అని చెప్పేసి అన్నారు. సో ద కమిటీ హ్యావ్ డిసైడెడ్ టు పోస్ట్పోన్ ద ఈవెంట్. ఇక్కడ ఏంటిది, కమిటీ మొత్తం అందరూ కలిసి ఒక ఈవెంట్ ఏదో ఆర్గనైజ్ చేశారు, దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేద్దాము అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారనమాట. ఇక్కడ మనకి ఎక్కడైనా డివైడెడ్ సెన్స్ కనిపించిందా, కనిపించలేదు కదా. వాళ్ళందరూ కలిసే కదా పోస్ట్పోన్ చేయాలి అనే డెసిషన్ తీసుకున్నారు. సో అంటే ఏంటి, కమిటీ మొత్తం కూడా ఎలా, సో సింగులర్ కాబట్టి ద కమిటీ హ్యావ్ రాదు, మనం ఏం యూస్ చేయొచ్చు, హ్యాస్. ద కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు పోస్ట్పోన్ ద ఈవెంట్. సో మనకి ఏంటది, సో కలెక్టివ్ నౌన్ యాజ్ ఎ సింగులర్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది. సో కాబట్టి మనకి ఏమైంది, 2 కూడా ఇన్కరెక్ట్ సెంటెన్స్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఐ డిడ్ నాట్ సీ హిమ్ సిన్స్ లాస్ట్ మండే అని చెప్పేసి అన్నారు. సో రైట్ ఆర్ రాంగ్, ఓకే, ఐ డిడ్ నాట్ సీ హిమ్ సిన్స్ లాస్ట్ మండే అని చెప్పేసి అన్నారు. సో చూద్దాం అందులో ఏమైనా ఎర్రర్ ఉందో లేదో అని చెప్పేసి. నార్మల్గా మనం సిన్స్ అండ్ ఫర్ ఏ టెన్స్లో యూస్ చేస్తాం, మనం ప్రజెంట్లో కదా యూస్ చేస్తాం. సో ఐ డిడ్ నాట్ సీ అంటే ఈ టెన్స్లో యూస్ చేయం మనం. ఏమొస్తుంది మనకి, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ లాస్ట్ మండే అనేది కరెక్ట్ అవుతుంది. సో ఐ డిడ్ నాట్ సీ రాదు, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ లాస్ట్ మండే అని వస్తుంది. సో కాబట్టి ఇది కూడా గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. షీ గేవ్ మీ మెనీ అడ్వైజెస్ ఆన్ హెల్త్. సో ఇక్కడ మనం చూసామనుకో, అడ్వైజ్ అనేది సింగులర్ అన్కౌంటబుల్ నౌన్ కదా. సో అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, మనకి దానికి సింగులర్ అండ్ ప్లూరల్ ఉండదు. సో కాబట్టి ఏమొస్తుంది మనకి, అడ్వైజ్. సో అంతగా కావాలి అని చెప్పేసి అంటే షీ గేవ్ మీ మచ్ అడ్వైజ్ ఆన్ హెల్త్ అన్న యూస్ చేయొచ్చు. లేదు అని చెప్పేసి అంటే షీ గేవ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైజ్ అని చెప్పేసి అని అనొచ్చు. సో రెండిట్లో ఏదన్నా యూస్ చేయొచ్చు. సో మనకి ఏంటిది, ఫోర్త్ వన్ కూడా గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. సో మనకి ఏంటి ఆన్సర్ ఏది తీసుకోవచ్చు, బోత్ అన్ని ఆల్ 4 ఆర్ ఇన్కరెక్ట్. సో మనం ఆప్షన్ దేని కింద చూస్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఈ ఆల్ 1, 2, 3, 4 ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. నైదర్ ఆఫ్ దెమ్ నో ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అన్నారు. సో నైదర్ ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా. సో ఈ సేమ్ అదే మోడల్, నైదర్ నార్ ఐదర్ ఆర్ దేనిలోంచి పిక్ చేస్తాం మనం. సో ఐదర్ 2 ఉన్న దాంట్లోంచి ఒకదాన్ని పిక్ చేసుకుంటాం, లేకపోతే 2 చూపించి రెండిట్లో ఏది కాదు అని చెప్పేసి చెప్పడానికి నైదర్ నార్ ఐదర్ ఆర్ యూస్ చేస్తాం కదా. అదే సెన్స్లో సేమ్ నైదర్ యూస్ చేద్దాం. నైదర్ ఆఫ్ దెమ్ నోస్ ద ట్రూత్ అని చెప్పేసి అన్నారు. సో రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా, సో
నైదర్ అనేది సింగులర్‌లోనే కదా యూజ్ చేస్తాం. ఎందుకు అని చెప్పేసంటే 2 ఉంటాయి. 2లోంచి పిక్ చేసుకుంటాం మనం. అంటే నైదర్ ఆఫ్ దెమ్. నైదర్ తర్వాత మనకి ప్లూరల్ ప్రొనౌనే వస్తుంది. బట్ వర్బ్ దగ్గరికొచ్చేసరికి ఏం యూజ్ చేయాలి మనం? సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. సో, నైదర్ తర్వాత మనకి ప్రొనౌన్ వచ్చేసి ప్లూరలే ఉంటుంది. బట్ వెర్బ్ మాత్రం ఎలా ఉండాలి? సింగులర్‌లో ఉండాలి. సో, ఇక్కడ నో అనేది సింగులర్‌లో ఉందా? ప్లూరల్‌లో ఉందా? సో, మనకేంటి ఇక్కడ వెర్బ్‌కి సింగులర్ ఫార్మ్ ఏమవుతుంది? నైదర్ ఆఫ్ దెమ్ నోస్ ద కరెక్ట్ ఆన్సర్. నో అనేది మనం ప్లూరల్ సబ్జెక్ట్‌కి యూజ్ చేస్తాం. యెస్ అనేది అంటే వి1కి యెస్ తగిలించాము అని చెప్పేసంటే ఏంటది మనం? సో, సింగులర్‌లో యూజ్ చేస్తాం కదా! సో, ఇక్కడ మనకేమొస్తుంది? నోస్. నైదర్ ఆఫ్ దెమ్ నోస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, 1 అనేది రాంగ్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. హి వాస్ అక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్ ద మనీ. ఓకే. అక్యూజ్ దీంతో పాటు మనం ఏం యూజ్ చేస్తాం? అక్యూజ్ తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి కదా! అక్యూజ్ అనే వర్బ్ తర్వాత మనం ఎప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సో, ప్రిపోజిషన్ పరంగా చూసుకుంటే ఇదేంటిది? అక్యూజ్డ్ ఆఫ్ అనేది కరెక్టే. హి వాస్ అక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్ ద మనీ. ఓకే. దీని అర్థం ఏంటి? తను నిందింపబడ్డాడు. ఏంటి? దొంగతనం చేస్తూ, మనీని దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు, లేకపోతే నిందించబడ్డాడు అని చెప్పేసని అంటాం కదా! ఆ సెన్స్‌లో యూజ్ చేస్తాం. సో, కాబట్టి మనకేమొస్తుంది ఇక్కడ? హి వాస్ అక్యూజ్డ్ ఆఫ్. సో, స్టీలింగ్ ద మనీ. సో, గ్రామటికల్‌గా చూస్తే ఇది మొత్తం కరెక్టే ఉంది. సో, సెకండ్‌ని మనం కరెక్ట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ద మీటింగ్ వాస్ పోస్ట్‌పోన్డ్ డ్యూ టు హెవీ రైన్ అని చెప్పేసనన్నారు. సో, ద మీటింగ్ వాస్ పోస్ట్‌పోన్డ్. మీటింగ్ వాస్ పోస్ట్‌పోన్డ్. సెంటెన్స్ పరంగా ద మీటింగ్ వాస్ పోస్ట్‌పోన్డ్. వాస్ ప్లస్ వి3 ఇది కరెక్టే. సో, ద మీటింగ్ వాస్ పోస్ట్‌పోన్డ్ డ్యూ టు హెవీ రైన్ అని చెప్పేసన్నారు. డ్యూ టు చెప్పారు. డ్యూ టు తర్వాత రీజన్ చెప్పారు. సో, ఇక్కడ కూడా కరెక్ట్‌గానే ఉంది. సో, ఇక్కడ ద మీటింగ్ వాస్ పోస్ట్‌పోన్డ్. పాసివ్ వాయిస్‌లో మీటింగ్‌తో స్టార్ట్ అయింది కాబట్టి పాసివ్ వాయిస్‌లో ఉండాలి. పాసివ్ వాయిస్ వాస్ ప్లస్ వి3 కరెక్ట్‌గానే ఉంది. అండ్ డ్యూ టు తర్వాత వెంటనే మనకి రీజన్ చెప్పారు. సో, ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. అంటే మనకి పాసివ్ వాయిస్‌లో ఉండాలి. పాసివ్ వాయిస్‌లో కరెక్ట్‌గానే ఉంది. డ్యూ టు తర్వాత మనం ఏంటి? రీజన్ చెప్పాలి. సో, ఇది కూడా కరెక్ట్‌గానే ఉంది. సో, ఇట్ ఈస్ గ్రామటికల్లీ కరెక్ట్. ద మీటింగ్ వాస్ పోస్ట్‌పోన్డ్ డ్యూ టు హెవీ రైన్. సో, అది కరెక్టే. నెక్స్ట్ చూద్దాం. ద సీనరీస్ ఆఫ్ కశ్మీర్ ఆర్ బ్రెత్ టేకింగ్ అని చెప్పేసనన్నారు. ఏంటి ఇక్కడ? ద సీనరీస్ ఆఫ్ కశ్మీర్ ఆర్ బ్రెత్ టేకింగ్. అంటే ఏంటి? చాలా అంటే ఎంత అందంగా ఉన్నాయో, ఊపిరి కూడా తీసుకోలేనంత అందంగా ఉన్నాయి అని చెప్పేసి అంటాం కదా! అది. సో, ఏంటిది? సీనరీస్. అంటే సీనరీస్ అంటే మీనింగ్ ఏంటి? దాని చుట్టుపక్కల ఉండే పరిసరాలు లేకపోతే అవి. సో, సీనరీస్ మనం ప్లూరల్‌లో యూజ్ చేస్తామా? సీనరీస్‌కి ప్లూరల్ ఫార్మ్ ఉండదు. ఎందుకు అంటే అది అన్‌కౌంటబుల్ నౌన్. మనం ఏమని యూజ్ చేయాలి? ద సీనరీ. ద సీనరీ ఆఫ్ కశ్మీర్ ఈజ్ ఇక్కడ మనకి ఈజ్ రాదు. ఎందుకు అని చెప్పేసనంటే అన్‌కౌంటబుల్ నౌన్ కదా! ఏమొస్తాయి? ద సీనరీ ఆఫ్ కశ్మీర్ ఈజ్ బ్రెత్ టేకింగ్. సో, అది మనకి కరెక్ట్ అవుతుంది. సో, ఇది మనకి రాంగ్. అంటే ఏంటి? 2 అండ్ 3 కరెక్ట్ అయ్యాయి. 1 అండ్ 4 రాంగ్ అయ్యాయి. సో, ఆప్షన్ ఎక్కడుందో అది చూస్ చేయాలి మనం. బోత్ 2 అండ్ 3 ఆర్ కరెక్ట్. ఇది ఓకే. నెక్స్ట్ బోత్ 1 అండ్ 4 ఆర్ ఇన్‌కరెక్ట్. ఓకే. 1 అండ్ 4 ఇన్‌కరెక్ట్ అండ్ బోత్ 2 అండ్ 3 ఆర్ కరెక్ట్. ఓకే. దీనికి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ టైపింగ్ ఎర్రర్. ఎగ్జామ్‌లో అయితే 2 ఆప్షన్స్ అయ్యేలా ఇవ్వరు. అయితే ఇక్కడ 1, 2, 3 అండ్ సంథింగ్ ఏదో మిస్ అయ్యి ఉంటుంది. సో, బోత్ 2 అండ్ 3 ఆర్ కరెక్ట్ అది కరెక్టే. అండ్ బోత్ 1 అండ్ 4 ఆర్ ఇన్‌కరెక్ట్ ఇది కరెక్టే. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ చూద్దాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ చూద్దాం. హి డినైడ్ టు హెల్ప్ మీ ఇన్ మై డిఫికల్ట్ టైమ్స్. అంటే ఏంటి? తను నా డిఫికల్ట్ టైమ్స్‌లో నేను ఏదైతే లో టైమ్స్‌లో ఉన్నానో అప్పుడు ఆ టైంలో తను నాకు హెల్ప్ చేయడానికి డినై చేశాడు. అంటే ఏంటి? రిలక్టెంట్ నో చెప్పాడు అని చెప్పేసని అర్థం. సో, ఇందులో ఎర్రర్ ఉందా లేదా అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనకి డినైడ్ ఉంది కదా! డెనీ నుంచి వచ్చింది. డెనీ, డినైడ్. సో, డినై అని చెప్పేసనంటే మనం ఏం యూజ్ చేస్తాం? సో, డినై తర్వాత మనకి ఎప్పుడు కూడా జెరండ్ ఫార్మ్ వస్తుంది. సో, కాబట్టి సెంటెన్స్ ఏమవుతుంది? హి డినైడ్ హెల్పింగ్ మీ ఇన్ మై డిఫికల్ట్ సిట్యుయేషన్స్. సో, డెనీ తర్వాత మనకి 2+V1 రాదు. అంటే 2 ఇన్ఫినిటివ్ రాదు. మనకి ఏ ఫార్మ్ వస్తుంది? జెరండ్ ఫార్మ్ వస్తుంది. హి డినైడ్ హెల్పింగ్ మీ ఇన్ మై డిఫికల్ట్ సిట్యుయేషన్స్ అది కరెక్ట్ అవుతుంది. సో, టు హెల్ప్ రాదు. హెల్పింగ్ వస్తుంది. హి డినైడ్ హెల్పింగ్ మీ ఇన్ మై డిఫికల్ట్ సిట్యుయేషన్స్ అదైతే కరెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి 2 ఇన్ఫినిటివ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఐ హావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 3 ఇయర్స్ అని చెప్పేసనన్నారు. సో, ఆల్రెడీ మనం చూసాం కదా! సో, సిన్స్ అండ్ ఫర్. సిన్స్ అండ్ ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సిన్స్ పర్టిక్యులర్‌గా పాయింట్ ఆఫ్ టైమ్. లైక్ మనం సిన్స్
సిన్స్ అవర్ వెడ్డింగ్ లేకపోతే అలా అని గాని, లేకపోతే సిన్స్ 2020, సిన్స్ 2015 అలా యూజ్ చేస్తే మనం సిన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకేంటి పర్టిక్యులర్‌గా 3 ఇయర్స్ అనేదేంటి ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ ఇచ్చారు. సో, పీరియడ్ ఆఫ్ టైమ్‌కి మనం ఏం యూజ్ చేస్తాం? ఫర్ యూజ్ చేయాలి. సిన్స్ యూజ్ చేయకూడదు. సో, కాబట్టి మనకి సెకండ్ సెంటెన్స్ కూడా రాంగ్ అయింది. ఇక్కడ నేను కొంచెం ఎరేజ్ చేస్తాను. మీకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఐదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద టెస్ట్. అంటే ఇద్దరున్నారు స్టూడెంట్స్. ఆ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు కూడా టెస్ట్‌కి ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. సో, ఏమొస్తుంది మనకి? అది రైట్ ఆర్ రాంగ్ ఇది? సో, మనకి ఐదర్ అంటే ఏంటి? 2 ఉంటే దాంట్లో నుంచి చూస్ చేసుకోవడం కదా! సో, ఐదర్ అంటే మీనింగ్ ఏంటి? ఐదర్ 2 ఉంటాయి. 2 ఆప్షన్స్ నుంచి ఏదో ఒకటి యూజ్ చేయాలి. సో, కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? సో, ఐదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద టెస్ట్ రాదు. సో, ఐదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్పాను కదా! సో, ఐదర్ గాని, నైదర్ గాని దాని తర్వాత వచ్చే నౌన్ అండ్ ప్రొనౌన్ మనకి ప్లూరల్‌లోనే ఉంటాయి. బట్ దాని తర్వాత వచ్చే అల్టిమేట్ వెర్బ్ మాత్రం ఎలా ఉండాలి? సింగులర్‌లో ఉండాలి. సో, కాబట్టి ఏమవుతుంది? ఐదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద టెస్ట్. సో, ఇది కూడా రాంగ్ అయింది. నెక్స్ట్ ద షాప్ కీపర్ సోల్డ్ మీ ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ అని చెప్పేసి అన్నారు. సో, రైట్ ఆర్ రాంగ్? ద షాప్ కీపర్ సోల్డ్ మీ ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. సో, ట్రౌజర్స్ ఉంటాయి కదా! సో, ట్రౌజర్స్ ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. ఇక్కడ మనకి ఇది నౌన్ కింద యూజ్ చేస్తాం మనం కాంపౌండ్ నౌన్. సో, ద షాప్ కీపర్ సోల్డ్ మీ ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. ఇక్కడ మనకి సింగులర్ వచ్చింది ఏ అని చెప్పేసి అన్నాము అని చెప్పేసి అంటే ట్రౌజర్స్ అనేది మనం ఆ ఫామ్‌లోనే యూజ్ చేస్తాం. ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్ అని చెప్పేసి అంటే ఒక జత అని చెప్పేసి అర్థం. సో, ఒక జత అని చెప్పేసి అంటాం కదా! సేమ్ అదే సెన్స్‌లో యూజ్ చేస్తాం ఇక్కడ. ద షాప్ కీపర్ సోల్డ్ మీ ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. సో, మనకి ఏంటిది? సో, ఇది కరెక్ట్ అయింది. సో, మనకేంటి 1, 2, 3 రాంగ్ అయింది. ఓన్లీ 4 అనేది కరెక్ట్ ఉంది. సో, ఆప్షన్స్‌లో ఏదుంటే అది తీసుకుందాం. ఇక్కడ 1, 2 ఇన్‌కరెక్ట్ అన్నారు. 3, 4 కాదు. సో, ఏంటి ఓన్లీ 4 ఈజ్ ఇన్‌కరెక్ట్. చూద్దాం. 1, 2, 3 ఆర్ ఇన్‌కరెక్ట్ అని ఇచ్చారు. కాదు. ఇక్కడ మనకి 1, 2, 3 ఆర్ ఇన్‌కరెక్ట్. ఓహ్! సారీ. సో, మనకి ఏమొచ్చింది? సో, ఇది రాంగ్ వచ్చింది. సెకండ్ వన్ రాంగ్ వచ్చింది. అండ్ థర్డ్ వన్ కూడా రాంగ్ వచ్చింది. సో, ఓన్లీ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ వచ్చింది. సో, ఇక్కడ ఇన్‌కరెక్ట్ కాదు కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నాను. సారీ. సో, ఇక్కడ మనకి ఏమవుతుంది ఆప్షన్ ఆల్ 1, 2 అండ్ 3 ఆర్ ఇన్‌కరెక్ట్. ఓకే. 1, 2, 3 అనే కదా మనకి ఇన్‌కరెక్ట్ వచ్చింది. సో, ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ అవుతుంది. సో, ఆల్ 1, 2, 3 1, 2, 3 ఇన్‌కరెక్ట్. 4 ఓన్లీ కరెక్ట్. ఇక్కడ మనకి ఇన్‌కరెక్ట్ కాకుండా కరెక్ట్ అని ఇచ్చుండుంటే అది అయ్యుండేది ఆప్షన్. అంటే 2 ఆప్షన్స్ ఉండవనుకో. సో, 4 కరెక్ట్. మిగతా అన్నీ కూడా ఇన్‌కరెక్ట్. నెక్స్ట్ హీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ హిస్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. అంటే ఏంటి? చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని కలవడానికి తను రెడీగా ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. సో, ఏమొస్తుంది మనకి? లుకింగ్ ఫార్వర్డ్ టు చెప్పాను కదా! కొన్ని ఉంటాయి. కొన్ని ఫార్మాట్స్ తర్వాత టు ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్ అండ్ జెరెండ్స్ మాత్రమే యూజ్ చేయాలి. సేమ్ అదే విధంగా లుకింగ్ ఫార్వర్డ్ టు అని ఉంది కదా! సో, ఈ ఫ్రేజ్ వచ్చిన తర్వాత లుకింగ్ ఫార్వర్డ్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు కూడా ఏమొస్తుంది? మనకి మీట్ ఉంది కదా! మనకి మీట్ రాదు. ఏం ఫాలో అవుతుంది? జెరండ్ ఫార్మ్ అవుతుంది. సో, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ కాదు. లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ హిస్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో, లుకింగ్ ఫార్వర్డ్ టు తర్వాత మనకి ఎప్పుడు ఏ ఫార్మ్ యూజ్ చేయాలి? జెరండ్ అనేది యూజ్ చేయాలి. సో, కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేశారు? వి1 యూజ్ చేశారు. కాబట్టి ఇది రాంగ్. మనకి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? హి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ హిస్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. సో, మనకేంటిది? 1 అనేది రాంగ్ అయింది. నెక్స్ట్ చూద్దాం. నో సూనర్ హ్యాడ్ దే రీచ్డ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్. అంటే ఏంటి? వాళ్ళు ఇలా రీచ్ అయ్యారో లేదో స్టేషన్‌కి, ఇలా రీచ్ అయిన వెంటనే ట్రైన్ అనేది కదిలిపోయింది అని చెప్పేసి అన్నారు. సో, నో సూనర్ అండ్ దాన్, నో సూనర్ దాన్ పెయిర్ కంజంక్షన్స్ ఉంటాయి కదా! అని చెప్పేసి అంటాము. సో, పెయిర్ కంజంక్షన్ పెయిర్ అని చెప్పేసి అంటాం. సో, కరెక్ట్‌గానే యూజ్ చేశారు. మనకి సెకండ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వి మస్ట్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ మిస్‌ఇన్ఫర్మేషన్. సో, మనం ఏంటి? మిస్‌ఇన్ఫర్మేషన్ అంటే ఫాల్స్‌గా ఉన్న అంటే రాంగ్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడం అనేది మనమే తగ్గించాలి. మస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఖచ్చితంగా చేయాల్సిన పనిని ఇండికేట్ చేసినప్పుడు మనం మస్ట్ యూజ్ చేస్తాం కదా! వి మస్ట్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ మిస్‌ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? రాంగ్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని మనమే అంటే స్ప్రెడ్ చేయడం మనమే ప్రివెంట్ చేయాలి అని ఇచ్చారు. సో, రైట్ ఆర్ రాంగ్?
సో ఇక్కడ ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గానే మనకి మోడల్స్ ఉంటాయి కదా, మోడల్ ఆక్సిలరీస్ అండ్ అన్ని నౌన్ అండ్ ప్రొనౌన్ కరెక్ట్గానే యూజ్ చేశారు. సో థర్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ వర్ ప్రెజెంట్ ఎట్ ద ఈవెంట్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఉంది, ఏముంది ఎర్రర్, అసలు ఎర్రర్ ఉందా లేదో చూద్దాం. సో ఇక్కడ ఏంటి, ద ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్. నార్మల్గా మనకి ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఉంది కదా, సో ఈ యాజ్ వెల్ యాజ్ మనం ఒక్కొక్కసారి ప్రొనౌన్ కింద తీసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ ఈ ఫ్రేజ్ తీసుకున్నప్పుడు వెర్బ్ ఎప్పుడు కూడా అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ రెండు నౌన్స్తో కానీ, ఇక్కడ ఏంటి ప్రిన్సిపల్ అనేది నౌను, టీచర్స్ అనేది కూడా నౌనే. సో యాజ్ వెల్ యాజ్కి ముందు అంటే రెండు నౌన్స్ని కానీ లేకపోతే రెండు ప్రొనౌన్స్ని కానీ యాజ్ వెల్ యాజ్తో మనం కనెక్ట్ చేసినప్పుడు, సో మనకి వెర్బ్ ఉంది కదా, వెర్బ్ ఎప్పుడు కూడా ఎవరిని ఫాలో అయ్యి ఉండాలి, ఏదైతే ఫస్ట్ నౌన్ ఉందో దానికి అకార్డింగ్గా యూజ్ చేయాలి మనం. ఓకే, యాజ్ వెల్ యాజ్ అనే ఫ్రేజ్ మనం యూజ్ చేసినప్పుడు, అంటే యాజ్ వెల్ యాజ్ అనే ఫ్రేజ్ యూజ్ చేసి మనం రెండు నౌన్స్ని కానీ లేకపోతే రెండు ప్రొనౌన్స్ని కానీ కనెక్ట్ చేసినప్పుడు అల్టిమేట్గా వచ్చే వర్బ్ ఎప్పుడు కూడా ఎవరిని సపోర్ట్ చేయాలి అంటే ఎవరికి అకార్డింగ్గా యూజ్ చేయాలి, ఏదైతే నౌన్ వన్ అంటే ఫస్ట్ నౌన్ ఉందో దానికి అకార్డింగ్గా మనం కనెక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి వర్ రాదు, వజ్ వస్తుంది. ఎందుకు అని చెప్పేసి అంటే ప్రిన్సిపల్ సింగులర్ కదా, ఇక్కడ దాని ప్లేస్లో ద టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిన్సిపల్ ఉంటే వర్ అనేది కరెక్ట్ అయ్యి ఉండదు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, వర్ ఇచ్చారు కాబట్టి, సో ప్రిన్సిపల్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, వర్ రాదు, వజ్ వస్తుంది. ద ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ద టీచర్స్ వాస్ ప్రజెంట్ ఎట్ ద ఈవెంట్ అనేది కరెక్ట్. సో ఇక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి సో ఇది రాంగ్ అవుతుంది. సో మనకి ఏంటి ఆప్షన్స్, 2 and 3 ఆర్ కరెక్ట్, 1 and 4 ఆర్ రాంగ్. ఎక్కడుంది ఆప్షన్, సో ఇక్కడ సరిపోయిందిగా, బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్. సో ఇదేగా 1 and 4 ఆర్ రాంగ్, ఎక్కడన్నా ఉందా, లేదుగా. 1 and 4 రాంగ్ అనేది, ఆల్ 1, 2, 3 and 4 ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఇది ఏది కాదు. సో ఇదే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్. ఫ్రెండ్స్ నేను 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఇదే రూల్స్ని ఫాలో చేసుకొని సో ఇంకో 3 ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ మీ ఆన్సర్స్ అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏ సెట్, జస్ట్ సెట్ నెంబర్ మెన్షన్ చేస్తే కామెంట్ సెక్షన్లో నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఒకసారి చూడండి, సెట్ 8 ఇది, 9 ఇది, 10th సెట్ ఆఫ్ సెంటెన్సెస్ అయితే ఇవి. దీనికి ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి మీరు రీచెక్ చేసి వెరిఫై చేసి మీ ఆన్సర్స్ అనేవి వెరిఫై చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నది అయితే S11 సొల్యూషన్స్. S11 సొల్యూషన్స్ అనేది వెబ్సైట్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కంపెనీ. ఎవరికైనా నీడ్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లెసన్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ని యాక్సెస్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. రేపు మెయిన్ సెక్షన్లో ఇంకొక టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్.